back to Juhet Vlogs. Welcome back to one more vlog. Today is 3rd and it's January 3rd 2021 morning. Afternoon కావస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు రెడీ అయ్యాము. వీ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ స్కెడ్యూల్స్ ఫర్ టుడే. ఫస్ట్ ఏంటంటే మా నాన్నమ్మకి క్యారీ చేసి రావాలన్నమాట. ఈరోజు వీకెండ్ అండ్ మా పెద్దనాన్న వాళ్ళు మదనపల్లికి వెళ్ళారు. ఈవినింగ్ వచ్చేస్తారు. సో ఆఫ్టర్నూన్ కోసం మమ్మీ లంచ్ ప్యాక్ చేశారు. ఫస్ట్ అది ఇచ్చేసి రావాలి. అది అయిపోయిన తర్వాత అరౌండ్ 3 o'clock 3:30 కల్లా హెయిర్ కట్ వెళ్ళాలన్నమాట. నాకు జస్ట్ ట్రిమ్మింగ్. డాలీ ఊరికే వస్తుంది పాపం. ఒకటే ఏం చేస్తుంది ఇంట్లో, అందరం వెళ్తున్నాం, మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు ఐబ్రోస్ కి అండ్ నేను జూలీ వచ్చేసి హెయిర్ కట్ కి అండ్ డాలీ ఒకటే ఏం చేస్తుంది అని చెప్పేసి వచ్చేస్తుంది ఇంకా మాతో పాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ లెంత్ కట్ చేయించుకోకూడదు అనుకుంటున్నా. జస్ట్ ఏమంటారు బేసిక్ ట్రిమ్మింగ్ కొంచెం అంతే. జూలీ నేను ఈసారి సేమ్ లెంత్ పెట్టించుకోవాలి అనుకుంటున్నాము. జూలీకి నాకంటే లెంత్ ఎక్కువ ఉందన్నమాట. సో జూలీ వాంట్స్ టు మేక్ టిల్ హియర్. మేబీ నా అంత లెంత్ కావాలి అనుకుంటుంది. చూద్దాం. నేను ఎప్పుడైతే తక్కువ లెంత్ కట్ చేయించుకోవాలి అనుకుంటానో అప్పుడు కొంచెం ఎక్కువ చేయించుకుంటాను. నేను ఎక్కువ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అది ఎందుకు ఎక్కువ కాదనమాట. ఈ రోజు ఎలా అవుతుందో కదా డాలీ, నీకు కావాలా హెయిర్ కట్? డాలీకి ఏంటంటే ఫాస్ట్ గా గ్రో అవ్వదు. నాకు జూలీకి కొంచెం ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి మేము కట్ చేయించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అట్లీస్ట్. అండ్ చాలా బేసిక్ డ్రెస్ వేసుకున్నా, H&M టీ షర్ట్ అండ్ నార్మల్ ఇవి కూడా H&M జీన్స్ మొన్ననే పెట్టుకున్నాను. ఇంకా యా దీన్ని కొత్తది అనమాట, మొన్న వేసుకుంది కదా, ఇది చాలా నచ్చిందంట. సో బేసిక్ డ్రెస్ డాలీ కూడా. మనం సలూన్కి వెళ్ళేటప్పుడు ఎంత కంఫర్టబుల్ గా వెళ్తే అంత మంచిది. సో జూలీ ఇంట్రోలో ఎందుకు లేదంటే జూలీ రెడీ అవుతుంది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. యా జూలీ నేను ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి మేము ఇచ్చేది వస్తాము, సరేనా? మళ్ళీ మనం లంచ్ చేసిన తర్వాత వెళ్దాం. యా 3:30 అలా. సో లెట్స్ గెట్ దిస్ డే స్టార్టెడ్. జూలీ రెడీ అయిపోయింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎండ కూడా ఎక్కువగానే ఉంది రోజు. అండ్ ఎక్కువ నేనేం అప్లై చేసుకోలేదు ఫేస్ కి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎలాగో సలూన్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి. ఐబ్రోస్ అయితే అస్సలు ఫిల్ చేసుకోలేదు బికాజ్ ఐబ్రోస్ కూడా నాకు కావాలి. బాయ్ డాలీ, వెళ్ళొస్తాము, వచ్చేస్తాం లేదు త్వరగా. లెట్స్ గో. చేసాము ఇప్పుడే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఇదిగో క్యారీ వచ్చేసింది చూడు నీకు. ఏమేమి వచ్చినాయి నీ క్యారీకి? ఏమేమి వచ్చినాయి? చికెన్ మటన్ అన్ని పంపించింది. ఇంకా ఇవి తినేసేయి. మా నాన్నమ్మ మటన్ తిండు, సో పెద్దనాన్న కోసం అని చెప్పి పంపించేసింది మమ్మీ. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాం ప్రస్తుతానికి. వాళ్ళు రాత్రికి వస్తారా పెద్దనాన్న వాళ్ళు? ఓకే, నువ్వు తినేసే లేట్ లేకుండా, వేడిగా ఉన్నాయి. నీకు మళ్ళీ క్యారీ ఓపెన్ చేసా, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి మేమే ఓపెన్ చేసి ఇచ్చినాం. నీ లంచ్ టైం అయిందిలే, 1 o'clock అయిందా? 12:30. బేసికలీ మా నాన్నమ్మ కొంచెం త్వరగానే తినేస్తారు, అందుకే తొందరగా వచ్చేసినాం మేము కూడా. హెయిర్ కట్ కి వెళ్తున్నాను అని చెప్తే ఎక్కువ కట్ చేసుకోవద్దు అని చెప్తాంది. నేను చేసుకుంటా, ఎక్కువ కట్ చేయించుకుంటానా, ఇక్కడ వరకు కట్ చేయించుకుంటానా. ఏమి ఇంత కట్ చేయించుకోవాలి? ఎంత చేయించుకోవాలా? చాలా, కొంచెం చాలా. ఇక్కడికి బాగుంటది కదా, ఇక్కడికి చేయించుకుంటాలే. ఎందుకు బాగుంటా, స్టైల్గా ఉంటా బాగా. ఏమి అవునా, ఇట్లే బాగుంటదా? కొంచెం చేయించుకోవాలా? సరేలే. మాకు అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఎక్కువ చేయించుకోవద్దు అని. జూలీకి నాకంటే పెద్దగా ఉన్నాయి కదా, మరి జూలీకి ఇక్కడ చేయించినా ఎక్కడికి? చాలా ఓకే, చాలా. జూలీ కన్నా ఇక్కడ చేపిద్దాం. జూలీ చిన్న పాపే కదా, ఇటు చేపిస్తాలే. అయ్యో, నీకు లేదు నాకు లేదా? ఈరోజు సండే అంట, బోర్ కొడుతుందంట, సీరియల్స్ రావు కదా. ఆ ఈటీవీ సీరియల్లు నువ్వు తప్ప ఎవ్వరు చూడరువా నిజంగా. ఆ జీ తెలుగు చూస్తుంది, ఈటీవీ చూస్తుంది, మా టీవీ. ఒక నిమిషం ఆగు. నువ్వు పొద్దున్నుండి రాత్రి వరకు ఎన్ని సీరియల్ చూస్తావు చెప్పు? 10-11 చూస్తావా? 11-12 సీరియల్. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తుంది 2 గంటలకి అభిషేకం అని స్టార్ట్ చేస్తుంది. రాత్రికి అంతవరకు చూస్తా. అమ్మా, మేము కూడా అంతసేపు కూర్చొని చూడలేము, అక్కడ దివాన్ లో పడుకొని బాగా చూస్తుంది చూడండి. అమ్మా, ఈరోజు సండే బాగైంది. ఇప్పుడు సినిమా పెట్టించిపోతాంలే, ఏమని చూస్తాండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏం పెట్టుకుంటావు? ఏం చూసి నువ్వే పెట్టుకుంటావు? అలవాటు అయిందా నీకు పెట్టుకుంటేది కూడా బాగా? అవునా, మా ఇంటి దగ్గర కోసం పెట్టుకోలేదు, అక్కడ పెట్టి అంటుంది. ఇంకా అలవాటు అయిందా అట్లయితే? ఇక్కడ నీకు అలవాట్లే ముందు నుంచి టీవీ. పెట్టుకో చూడు. ఇంకా ఏదో కూర్చుంటా బాబా, 4 గంటల చూస్తా. అలా సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల దాకా. ఏం చెప్తాను చూడండి, విన్నర్ విజేత సాధించినట్టు చెప్తాను. పండుకుంటాడు చూడు.
లగ్జరీ లైఫ్ అనేది బాగా చూస్తాను, సీరియల్ అన్ని చూస్తా అంటారు కదా చూడు. ఏమన్నా ఆడ పక్కనే ఉంటాం కదా, అప్పుడు ఇంటికాడ ఏమన్నా అయితే ఏంది అని ఎట్లా ఫీల్ అవుతుంది అంటే నిజంగానే జరిగిపోతుందేమో అన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే సీరియల్లోది చూడు రాక్షసి ఎంత తిడుతుంది వాళ్ళను. వి మేడ్ ఇట్ టు సలూన్ అండ్ వచ్చేసాము. న్యూ ఇయర్ డెకరేషన్ చాలా బాగా చేశారు, అందుకే స్టార్టింగ్లోనే కొంచెం వీడియో తీసుకొని లోపలికి వెళ్ళాను. అండ్ ముందు సలూన్ పేరు యాపిల్ అని ఉండింది కదా, సో యాపిల్ ఫ్యామిలీ సలూన్ అని ఉండింది, కానీ వాళ్ళు నేమ్ చేంజ్ చేశారంట, నాకు కూడా తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది లిబా సలూన్ అండ్ స్పా అని పెట్టారు. సో నాకు చెప్పాను కదా ఒకసారి నచ్చితే నేను ఖచ్చితంగా మళ్ళీ అక్కడికే వెళ్తాను అని చెప్పేసి, సో మళ్ళీ కూడా అక్కడికే వెళ్ళాము. సో ఫస్ట్ మాకు అక్కడికి వెళ్ళే వరకు ఒక క్లారిటీ లేదనమాట జూలీకి నాకు ఏం చేయించుకున్నాము అని చెప్పేసి. కానీ మా ఇద్దరికి ఒకే ఒక పాయింట్ ఏంటంటే జూలీ హెయిర్ అండ్ నా హెయిర్ సేమ్ లెంత్ పెట్టుకోవాలి అని చెప్పేసి. అండ్ మీకు తెలుసో తెలీదో జూలీ హెయిర్ నాకంటే చాలా లాంగ్ ఉంటుంది, లైక్ మేబీ 1.5-2 inches లాంగ్ ఉంటుంది. అండ్ జూలీ హెయిర్ కట్ చాలా తక్కువ చేయించుకుంటుంది, నాలాగా కాదు. సో నేను 3 monthsకి ఒకసారి అలా జస్ట్ ట్రిమ్మింగ్ అయినా చేయించుకుంటూ ఉంటాను. నేను వెళ్ళింది అయితే ట్రిమ్మింగ్ చేయించుకోవడానికే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జూలీ నేను డిస్కస్ చేసుకున్నాం ఏం చేయించుకున్నాం అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా కానీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ హెయిర్ మోర్ వాల్యూమినస్, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ కావాలంటే ఏం చేయించుకోవాలి అని చెప్పేసి. ఏ సలూన్ అయినా పర్లేదు, జస్ట్ ట్రై టు ఆస్క్ దెమ్. నాకైతే కొన్ని సలూన్స్లో అంత కంఫర్టబుల్గా ఉండదు, కానీ ఇందులో నాకు కంఫర్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే అందరూ మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు, సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ మచ్ మోర్ కదా. సో బేసికలీ సలూన్స్లో ఏమవుతుందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్. సో నేను అడిగాను వాల్యూమ్ దేనికి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ నుండి నా మైండ్లో అయితే లేయర్ కట్ అనే ఉండింది. అండ్ ఈసారి నాకు ఫ్రంట్ ఫ్రింజెస్ కూడా కావాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాము జూలీ నేను. సో మేము జస్ట్ డిస్కస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో జూలీకి ఏంటంటే ఫస్ట్ ఫ్రింజెస్ వద్దు అనుకున్నాము, సో ఎందుకంటే తను స్కూల్కి వెళ్తుంది, సో పోనీకి అందుతుందా లేదా అని చెప్పేసి. నాకైతే ఫ్రింజెస్ కావాలి, బట్ అవి పోనీకి అందేలాగా పెట్టించుకోవాలి అనుకున్నా. సో ఇక్కడ అదే డిస్కస్ చేస్తున్నాం. మీకు హెయిర్ కట్ ఏది కావాలో మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా మెంబర్స్ నాకు మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ హెయిర్ గురించి వచ్చేటివన్నీ మీ హెయిర్ కట్ ఏంటి అని చెప్పేసి. సో స్టార్టింగ్ మేబీ ఒక 2 years నుండి నా హెయిర్ కట్ అయితే లేయర్ హెయిర్ కటే, ఎందుకంటే అది నాకు మచ్ మోర్ వాల్యూమ్ ఇస్తుంది. అండ్ హెయిర్ మన చేతిలో ఉంటుందన్నమాట, హెయిర్ ఎక్కువ కట్ చేయించుకోవాలా తక్కువ కట్ చేయించుకోవాలా అని చెప్పేసి. కొన్ని హెయిర్ కట్స్లో ఏమైపోతుందంటే హెయిర్ ఎక్కువ కట్ అయిపోతుంది, ఐ మీన్ మనకు చేయించుకోవాలి అని ఉండదు, కానీ కొన్ని హెయిర్ కట్స్కి చేయక తప్పదనమాట. అదే లేయర్ హెయిర్ కట్ అనుకోండి, మనం ఒకవేళ లెంత్ ఎక్కువ పోవాలి అనుకుంటే వీ కెన్ డిసైడ్ ఆన్ దట్ పాయింట్ కదా. సో జూలీకి అయితే ఇక్కడ అస్సలు క్లారిటీ లేదు ఇంకా ఏం చేయించుకోవాలో. నేనే చెప్పాను అనమాట జూలీకి ఏం చేయాలో కూడా. సో జూలీకి నాకంటే హెయిర్ చాలా థిక్ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి జూలీకి లేయర్స్ ఇంకా బాగా కనిపిస్తాయని చెప్పేసి జూలీకి కూడా లేయర్స్ అయితే చేయమని చెప్పాను. దానికంటే ముందు అయితే ఐబ్రోస్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట, బికాజ్ 1 month పైన అయిపోయింది అండ్ చాలా ఎక్స్ట్రాస్ కూడా వచ్చేసాయి. నేను అప్పుడు కూడా ఎంత హెయిర్ కట్ చేయించుకోవాలి అని నాకు ఏం క్లారిటీ లేదు, చూసుకుంటున్నాను ఓకే ఈ డెడ్ ఎండ్స్ అన్నీ తీసుకుందామా అని చెప్పేసి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే 3 monthsకి ఒకసారి హెయిర్ కట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ట్రిమ్మింగ్ లాంటివి చేయిస్తే మన హెయిర్ త్వరగా గ్రో అవుతుంది అని నా ఫీలింగ్. అండ్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఒకసారి ట్రై చేయండి, మరీ ఎక్కువ పోకుండా జస్ట్ క్యాజువల్ ట్రిమ్మింగ్ చేయించుకోండి. అండ్ ఐబ్రోస్ విషయానికి వచ్చేసరికి నాకైతే అంత పెయిన్ అనిపించలేదు, అంటే అంత ఎక్కువ కూడా పెరగలేదు అనమాట నాకు. నేనైతే అప్పర్ లిప్ ఎప్పుడు పోయినా చేయించుకోను, మమ్మీ వాళ్ళు అయితే చేయించుకుంటారు. అండ్ ఎందుకో కానీ అప్పర్ లిప్ చాలా పెయిన్ వస్తుంది, బికాజ్ సెన్సిటివ్ ఏరియా కదా. అండ్ డాలీ జూలీకి అందరికీ యాక్చువల్లీ బేసికలీ అందరికీ జ్యూస్ ఆఫర్ చేశారనమాట. సో నేను తాగను, మీ అందరికీ తెలుసు కదా. డాలీకి జూలీకి బాదం మిల్క్ అంటే బాగా ఇష్టం, సో వాళ్ళు తాగేస్తున్నారు. పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తారు, పిన్నిది అయిపోయింది అండ్ మమ్మీది ఉంది అండ్ నాది కూడా ఉంది. ఇంకా మేము ఏం చెప్పామంటే మమ్మీ పిన్నిని వెళ్ళిపోమన్నాము, బికాజ్ హెయిర్ కట్కి కొంచెం టైం పడుతుందేమో, మీరేం చేస్తారు అని చెప్పేసి. సో డాలీని కూడా వెళ్ళమన్నాం, కానీ డాలీకి వెళ్ళడం ఇష్టం లేదనమాట, మా దగ్గరే ఉండాలనుకుంటుంది. సో అందుకే ఇక్కడనే ఉంది. సో మమ్మీది అయిపోయిన వెంటనే మళ్ళీ నా ఐబ్రోస్ స్టార్ట్ చేశారు. సో నేను వాళ్ళనే ఫిక్స్ చేయమని చెప్పాను అనమాట షేప్. ఇఫ్ ఇన్ కేస్ నాది లెఫ్ట్ ఐబ్రో కొంచెం ఏమంటారు పైన ఫోర్ హెడ్ దగ్గర కొంచెం ఏమంటారు మీకు తెలుసు కదా 2 ఈక్వల్గా ఉండవు అని చెప్పేసి. సో నాకు
హెయిర్ కట్ అండ్ ఐబ్రోస్ చేసిన తన పేరు షబానా అనమాట. తను చెప్పాను మీరే ఫిక్స్ చేయండి అని చెప్పేసి. ఒకసారి వి జస్ట్ హ్యావ్ టు గివ్ దెమ్ ఛాన్స్. లాస్ట్ టైం కూడా వీళ్ళ దగ్గరే చేయించుకున్నాను, వాళ్ళు నా ఐబ్రోస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఈసారి కూడా నేను చెప్పేశాను అనమాట, నాకు బ్రాడ్గా ఉండాలి, మీరు చెప్పండి ఏ సలూన్కి వెళ్ళినా బ్రాడ్గా ఉండాలి అనుకుంటే బ్రాడ్గా ఉండాలి అని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తే వాళ్ళు దాన్ని తీయరు అనమాట. అండ్ ఎక్స్ట్రాస్ ఒకటే తీయించుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రాస్ ఒకటే తీయమని చెప్పండి. యా, దట్స్ ద మెయిన్ థింగ్. వీ హ్యావ్ టు కమ్యూనికేట్ మచ్ మోర్ సో దట్ మనకు కూడా అక్యురేట్ రిజల్ట్ ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫైడ్ ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ ఐబ్రోస్ స్టార్ట్ చేసేసారు అండ్ 1 పార్ట్ అయిపోయింది, కానీ రిమైనింగ్ ఉంది. కానీ అంత లోపల జూలీకి హెయిర్ వాష్ అండ్ హెయిర్ కట్ చేయడానికి ఇంకొక అతను వచ్చాడనమాట. సో జూలీకి హెయిర్ కట్ చేసిన అతని నేమ్ ఇంతజార్. ఓకే, సారీ ఇన్ కేస్ మీ నేమ్ తప్పుగా చెప్పినుంటే. నాకు యా, మీ అందరికీ తెలుసు నాకు అంత మెమరీ గుర్తుండదు అని చెప్పేసి, కానీ ఈసారి బాగా గుర్తుపెట్టుకున్నాను. బికాజ్ క్రెడిట్స్ ఆబ్వియస్లీ ఇవ్వాలి కదా మనకు హెయిర్ కట్ చేసిన వాళ్ళకి. నేనైతే ఇస్తానమాట, బాగా చేస్తే ఇస్తాను, అంటే బాగాలేకపోతే కూడా చెప్పేస్తాను అనుకోండి, అది మీకు తెలిసిందే. కానీ నేనైతే 100% సాటిస్ఫైడ్ అయ్యాను. అండ్ జూలీకి ఇక్కడ హెయిర్ వాష్ అవుతుంది, నాకు ఐబ్రోస్ అవుతున్నాయి. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, చాలా త్వరగా అయిపోయింది, బిలీవ్ మీ, చాలా ఫాస్ట్గా అయిపోయింది. హెయిర్ కట్ అండ్ సెట్టింగ్కి చాలా టైం పడుతుంది అనుకున్నాను, కానీ త్వరగా అయిపోయింది. థ్యాంక్ఫుల్లీ నాకు త్వరగా అయిపోవడమే కావాలి, ఎందుకంటే నేను ఎక్కువసేపు కూర్చోలేను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా పాత హెయిర్ కట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత లేట్ అయింది అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఇక్కడ కాదు. యా, ఇక్కడ ఫస్ట్ మనకు ఏ పార్లర్లో బేసిక్ హెయిర్ వాష్ అండ్ మనకు కండిషనర్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండ్ సీరం. జూలీకి కూడా అదే చేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సలూన్ని విజిట్ చేస్తే మీకు ఇఫ్ ఇన్ కేస్ మార్క్ చేసిన వాళ్ళే కావాలనుకుంటే మీరు అడగచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను సలూన్ గురించి చెప్తున్నాను అని చెప్పేసి మీరు స్పాన్సర్డ్, కొలాబరేషన్ అలాంటివి ఏమీ అనుకోకండి. నాకు పర్సనలీ ఇష్టం అయితేనే నేను ఏదైనా మీకు చెప్తాను, అండ్ మీకు ఇష్టం అయితేనే మీరు ఆ సలూన్కి వెళ్ళండి. అండ్ మీకు ఏదైనా రెఫరెన్స్కి మీకు ఇలా హెయిర్ కట్ కావాలి అనుకుంటే మీరు వాళ్ళకి చూపించండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ చేత అవుతుంది అంటే యూ కెన్ డూ ఇట్, ఆర్ మీరు ఏ సలూన్ కన్నా వెళ్ళొచ్చు. సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ స్పాన్సర్డ్ కంటెంట్, ఐఎమ్ గివింగ్ ఏ హెడ్స్ అప్ ముందే, ఎందుకంటే నేను చెప్తున్నాను అని చెప్పేసి మళ్ళీ నాకేమైనా బెనిఫిట్ ఉంటుందా అని జస్ట్ అలా థింకింగ్ కూడా మనకొద్దు. బికాజ్ మన కమ్యూనికేషన్ అండ్ మన స్టాండర్డ్ మనకి ఇంపార్టెంట్, అండ్ మనం అలాగే ఉంటాం. కాసేపు తర్వాత నా ఐబ్రోస్ అయిపోయింది, తర్వాత హెయిర్ వాష్ స్టార్ట్ అయింది. హెయిర్ వాష్ తర్వాత వి ప్రొసీడెడ్ టు హెయిర్ కట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి నేను చేయించుకున్నది లేయర్స్ కాదు. ఎస్, కరెక్ట్గా విన్నారు, లేయర్స్ కాదు, ఇట్స్ మల్టీ లేయర్స్ అనమాట. సో మల్టీ లేయర్స్ తను ఏం చెప్పిందంటే, మల్టీ లేయర్స్తో ఇంకా వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ మనకు లేయర్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయని చెప్పింది. సో నా హెయిర్ టైప్ ఏంటి అంటే, ఒక 3 months తర్వాత నాకు లేయర్స్ అనేటివి కనిపించవు నా హెయిర్ మీద, లేయర్స్ కొంచెం పెరుగుతాయి అనమాట. సో తను ఏం చెప్పారంటే, మల్టీ లేయర్స్ చేయించుకోండి సో దట్ వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ లేయర్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి అని చెప్పేసి. సో దిస్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఎ షాట్, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ, బికాజ్ నాకు హెయిర్ ఈసారి నేను కొంచెం షార్ట్ అయితే చేయించుకున్నాను. బికాజ్ మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు కాబట్టి మా మమ్మీ మళ్ళీ నాకు ఇప్పట్లో పర్మిషన్ ఇవ్వదంట హెయిర్ కట్ చేయించుకోవడానికి. సో ఇదే లాస్ట్, మేబీ 1 year తర్వాత చేయించుకుంటానో 1.5 year తర్వాత చేయించుకుంటానో నాకే తెలీదు. నాకు ఎలా అలవాటు అంటే 3 monthsకి ఒకసారి ట్రిమ్మింగ్ చేయించుకోవాలి అని చెప్పేసి. సో ఇంత షార్ట్ నేను ఎప్పుడు చేయించుకోలేదు అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. మరీ షార్ట్ కూడా కాదు, అంటిల్ మై షోల్డర్స్ ఐ గెస్. నేను తర్వాత నాకు హెయిర్ కట్ పర్ఫెక్ట్గా ఎప్పుడు తెలుస్తుందంటే, నేను మళ్ళీ నెక్స్ట్ డే కానీ లేదంటే ఆఫ్టర్ 2 days కానీ హెయిర్ వాష్ చేసుకొని నేను పర్సనలీ నేను స్టైలింగ్ చేసుకుంటేనే నా హెయిర్ కట్ ఏంటి, నా హెయిర్కి నెక్స్ట్ ఏం సెట్ అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది అనమాట. సో జూలీకి అయితే ఫ్రంట్ ఫ్రింజెస్ మొత్తం సెట్టింగ్ అంతా అయిపోయింది. సో జూలీ నా కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట, బికాజ్ నాకు ఐబ్రోస్ తీసేసరికి లేట్ అయింది. అండ్ జూలీ డాలీ ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళ క్లిప్పింగ్స్ కూడా మీకు వస్తాయి. చూసారు కదా, దిస్ ఈజ్ మై ఒరిజినల్ హెయిర్ టెక్స్చర్. యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు స్పా కూడా చాలా మంచిగా
మంచిగా చేయించుకునేదాన్ని సో దట్ హెయిర్ ఇంకా బాగుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పా చేయించుకొని మేబీ 1 year అయిపోయింది అనుకుంటా. ఇంట్లో చేసుకుంటున్నాను కానీ ఇంట్లో చేసుకునేది అంత సాటిస్ఫైడ్ ఉండదు. మేబీ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తానేమో స్పా కూడా. కెరటన్ స్పా ఉందంట, నేను అడిగాను. నా హెయిర్ కట్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 1 hour అండ్ జూలీది కూడా సేమ్. జూలీది త్వరగా అయిపోయింది, నాది కూడా త్వరగానే అయిపోయింది. అండ్ నేను ఫ్రంట్ కొంచెం కర్ల్స్ పెట్టించుకున్నాను. సో ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి చాలా న్యాచురల్గా కనిపిస్తాయని చెప్పేసి. మీరు ఎప్పుడైనా కర్ల్స్ చేసుకున్నప్పుడు మీకు న్యాచురల్గా అప్పటికప్పుడే న్యాచురల్గా కనిపించాలి అనుకుంటే హెయిర్తో జస్ట్ అలా బ్రష్ చేయండి, జస్ట్ ఫింగర్స్ పెట్టి అలా అంటే అవి న్యాచురల్గా వచ్చేస్తాయి అనమాట మీకు. నేను అసలు పర్ఫెక్ట్ హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎక్కువ చూపించలేదు దీంట్లో, బికాస్ చెప్పాను కదా నా హెయిర్ నేను స్టైల్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్ వీడియోస్లో చూస్తారు. అండ్ ఇంకొకటి గైస్ చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు నా కోసం 2 గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. గైజ్ సీరియస్లీ టెల్లింగ్, మీరు అసలు గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు జెన్యూన్గా మీ పార్లర్ నచ్చింది, అందుకే నేను మన సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేస్తున్నాను, అంతేగాని థ్యాంక్ యూ ఎనీవే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద గిఫ్ట్. అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ గెస్ వాట్, హౌస్ రెనోవేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రెనోవేషన్ స్టార్ట్ అయిపోయినప్పుడే ఇంటికి సంబంధించిన గిఫ్టే వచ్చిందనమాట. బుద్ధ ఇచ్చారు, అలాగే ఒక మ్యాజిక్ మిర్రర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. యూ గైస్ వర్ రియలీ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి గైస్, వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పేసి నేను పొగడట్లేదు, నాకు జెన్యూన్గా నచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాజ్ మీరు అర్థం చేసుకుంటారనమాట. ఐ మీన్ ఆ కమ్యూనికేషన్ నాకు చాలా ఇష్టం మన మధ్యలో. సో యా, చాలా బాగుంది కదా గిఫ్ట్ అయితే. కింద కామెంట్ చేసి చెప్పండి బుద్ధ చాలా బాగుంది అని చెప్పేసి. మా డాడీకి కూడా ఇన్ఫాక్ట్ చాలా నచ్చింది అనమాట. మేమే తీసుకుందాం అనుకుంటున్నాం అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటాను దీన్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, యా నెక్స్ట్ డే నుండి మన ఇంట్లో లైట్స్ ఉండవు హాల్లో, బికాజ్ రెన్యువేషన్ స్టార్ట్ అయింది. మీరు రెన్యువేషన్ సిరీస్ కూడా చూడబోతున్నారు. గెట్ ఎక్సైటెడ్. ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ మిర్రర్, అందులో నా ఫోటో వస్తుంది. వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ క్రియేటివ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు నచ్చితే సలూన్కి వెళ్ళండి, విజిట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది స్పాన్సర్డ్ కాదు. Okay guys, thank you so much for watching this vlog, and today's post notification shout outs goes to Nadia Noor garu, Akshaya Esterala garu and Srivalli PV garu. Thank you so much for subscribing and meelo everkaina shout outs kavali anukunte kinda #post notification ani petti comment cheyandi. And random comment picker lo ever name vaste valla name cheptanu. Pinnik na hair cut baga nachindanta anduke. ఓకే యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. డూ ఫాలో మీ ఇన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.